ఇలా హైడ్రా పేరుతో నువ్వు తీసుకొచ్చినటువంటి అసంబద్ధమైన విధానం వల్ల ఇలా తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి తగ్గింది, ట్రాన్స్పోర్ట్ ఆదాయం తగ్గే, రియల్ ఎస్టేట్ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గే, సొంత పన్నులలో వాటా తగ్గే. అది నేను చెప్తాలే బ్రదర్. కేంద్ర గణాంకాలు మంత్రిత్వ శాఖ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఈ మధ్యన రిపోర్టు. తెలంగాణ జిఎస్డిపిలో ఏ స్థానంలో ఉంది, గతంలో ఏ స్థానంలో ఉంది, ఈరోజు ఏ స్థానంలో ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో జిఎస్డిపిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 3, నెంబర్ 2 సెకండ్ స్థానంలో, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో ఉంది. ఇలా 14వ స్థానానికి వచ్చింది. తలసరి ఆదాయంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంటే ఈరోజు 11వ స్థానంకి వచ్చింది. అది మేము చెప్పింది కాదు, కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధించిన గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక నేను చెప్తా ఉన్నాను. నేను ఇవాళ దీని అంతటి కారణం ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మూసి పునర్జీవం వంటివి 50,000 కోట్లని ఒక రోజు అంటివి, 150,000 కోట్లని మరో రోజు అంటివి, రివర్ బెడ్ అని చెప్పేసి ఇండ్లు కూలగొడుతుంది, బఫర్ జోన్ అని చెప్పేసి ఇండ్లు కూలగొడుతుంది, కూలగొట్టడానికి దసరా లేకుండా, దీపాలు లేకుండా, బతుకమ్మ లేకుండా చేస్తుంది. నీ తిరుపతి రెడ్డి ఎవరో కొండలరెడ్డి యొక్క ఉన్న దుర్గా చెరువు దగ్గర ఇంట్లో మాత్రం నువ్వు దీపాలు దసరా మంచిగా చేసుకుంటువి. ఉన్నోనికేమో నోటీస్ ఇస్తేవి, 4 వారాల గడివిస్తేవి, లేనోని ఇంట్లో కూలగొడుతుంది అని బజారు పాలు చేస్తేవి, బతుకమ్మ లేకుండా చేస్తేవి. ఇదేనా నీ రేవంత్ రెడ్డి నీ సర్కారు పాలన అంటావు నన్ను? కాబట్టి ఇవన్నీ నీ శేషాల వల్ల ఏమవుతుంది? ఎవరైనా హైదరాబాద్కి వద్దామంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఇదే ముఖ్యమంత్రి నాయన. ఎవరైనా పెట్టుబడులు పెడదామంటే, ఏదైనా చేద్దామంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటే సహకరించాలి ప్రభుత్వాలు. గతంలో 24 గంటల కరెంటు కావచ్చు, అదేవిధంగా అప్రూవల్స్ కావచ్చు, 15 రోజుల్లో టీఎస్ బి పాస్, టీఎస్ ఐ పాస్ పేరుతోటి ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకంలో అనేక రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగితే న్యూయార్క్ లాగా ఉందని చెప్పేసి రజనీకాంత్ పొగిడిన సందర్భం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్కు రజనీకాంత్ వచ్చి ఇది హైదరాబాదా న్యూయార్క్ అనే పరిస్థితికి వస్తే ఇవాళ హైదరాబాద్కు రావాలంటే భయపడే పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇంత కేవలం సంవత్సరంన్నర కాలం, మరి 16 నెలల కాలం లేక బ్రదర్ నీ జరిగింది. కాబట్టి ఇవాళ 100% నీ విమానాల టికెట్లకు పైసలు ఉంటాయి, నీ మంత్రులు హెలికాప్టర్, ఈ మధ్యకాలంలో ఇంకే హెలికాప్టర్ ముఖ్యమంత్రి సపరేట్ విమానంలో వెళ్తుండే ఆయన అంటూ నేను ఆర్డినరీ టికెట్లు తీసుకొని కూడా పోతాను. చూపెట్టండి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాను ఆయన చెప్పిన మాటలన్నీ కూడా. ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండా, బిజినెస్ క్లాస్లో పోతుండా అనేది ఎలా చూస్తూ ఉంది. ఆయనతో పాటు మంది మార్బలం అంతా కూడా ఎట్లా పోతున్నారని అర్థమవుతా ఉంది. ఎవరెన్ని పైసలు ఖర్చు పెడతారో ఇప్పుడే నీకు చెప్పిన, నేను ఏవే ఖర్చుకు ఎట్టే పెట్టారని చెప్పేసి. ఇవాళ 100% రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక పాలన పగ్గాలను బయటకేసి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రివర్గం మధ్య సాన్నిధ్యం లేక, సమన్వయం లేక జరుగుతున్నటువంటి తంతు అని అంటా ఉన్నాను నేను. ఇవాళ ఇష్టం వచ్చిన హామీలు ఇస్తేవి నువ్వు. ఇవాళ రైతు ఏదన్నా అంటున్నా, ఏ పథకాలు ఆగినాయి చెప్పు అని హరీష్ రావు అని అడుగుతున్నావు కదా. ఇవాళ ఏ పథకం ఆగలేదని అడుగుతున్నాను నేను. ఇవాళ నిన్ను ఏ పథకం నువ్వు సక్కంగా చేసినావు, ఏ పథకాన్ని నువ్వు పూర్తి చేసినావు, ఏ పథకాన్ని సంపూర్ణ చేసిన అడుగుతున్నాను నేను. ఇవాళ ద్వారా ఈ 16 నెలల కాలంలో ఈ పథకాన్ని చేసినని చెప్పు. నువ్వు మహిళా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాట్లాడతావు. మహిళా ఉచిత బస్సు ప్రయాణంలో బస్సులు సక్కంగా ఉన్నాయా? అడిగిన సరిపోని బస్సులు ఉన్నాయా? ఓన్లీ బస్సులు ప్రయాణాన్ని పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి బస్సులు సక్కంగా ఉన్నాయా? కెపాసిటీ ఏంది, వాటికి సంబంధించినటువంటి బస్సుల యొక్క పనితీరు ఏంది, ఎన్నో కనిపిస్తున్నావా? సమీక్ష ఉంది అసలు? 300 కోట్లు నెలకు ఖర్చు అవుతుంది. ఆర్టీసీకి ఇస్తున్నావా? ఆర్టీసీని ఏమో నష్టాల్లో పెడుతున్నావు. నువ్వేదో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నువ్వు ఈ 16 నెలల కాలంలో నువ్వు 6 గ్యారంటీల పేరుతోటి 13 హామీలు ఇచ్చి ఆ 13 అంశాల్లో 100 రోజులలో చేస్తూ ఉన్నావు కదా. మిగతా అంశాలు 420 గురించి గాలి కొదిలేయి. మిగతా 13 అంశాలను నేను చేసినావా నువ్వు? ఇవాళ నిరుద్యోగ క్యాలెండర్ ఏమైనా ఇస్తావా? నిరుద్యోగులకు ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావా? నేను ఏం చెప్పాలి బ్రదర్? నేను 5,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పటి వరకు మేమంటారు. నేను ఇప్పుడు ఏమంటారు కదా, ఎవడో చెప్పిన దానికి ఎవడో చేసుకున్నట్టు ఉంది ముచ్చట. నేను మాట్లాడదలుచుకోలేక అవన్నీ కూడా. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సమస్య టీఎస్పీసీ చైర్మన్ దినిపోయిన ఆయన మహేందర్ రెడ్డి ఉన్నాడు ఒక ఆయన. ఆ మహేందర్ రెడ్డి దిగిపోతాడు చెప్పిండు మేము 12,774 ఉద్యోగాలు ఇచ్చామని ఆయనే చెప్పిండు కదా. మరి మిగతా ఉద్యోగాలు కేసీఆర్ వేసిన ఇవన్నీ కూడా. కేసీఆర్ వేసిన ఉద్యోగాలు, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ ఇచ్చిన క్లియరెన్స్లు, ఆర్థిక శాఖ క్లియరెన్స్లు, కేసీఆర్ గతంలో నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్ రిజల్ట్ని మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మిగిలిన ఉద్యోగాలు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? కేసీఆర్ చిత్తశుద్ధి లేదు, మేము రాగానే ఇచ్చినాం అంటారు. నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు బ్రదర్. నేను ఏమంటున్నాను, నువ్వు ఒక ఉద్యోగం వేయాలంటే ఒక నోటిఫికేషన్ వేయాలి, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో తీసుకోవాలి, అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చి నువ్వు నియామక పత్రాలు ఇస్తే నేనే ఉద్యోగాలు ఇచ్చినట్టయితుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తించిన పోస్టులు అవి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎగ్జామ్ తేదీలు అవి, గత ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్లు అవి. రిజల్ట్ నువ్వు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేనే వేసినంటే ఎట్లా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నదంతా కూడా ఇదే పని. అంటే ఓన్లీ కలరింగ్ వేసుకుంటున్నాడు, కలర్లేషన్గా గతంలో
కలర్ వేసే గుణం ఉంది కానీ అంత కలరింగ్ అనమాట ఇవాళ. నేను కట్టిన కేసీఆర్ కట్టినటువంటి ప్రగతి భవన్కు రంగేసి దానికి ప్రజాభవన్ అని పేరు మార్చి ఏదో మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాడు. అదేవిధంగా కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరియట్ ముందల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కట్టి తెలంగాణ రైజింగ్ ఉందని చెప్పేసి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి చూపెట్టే ప్రయత్నం చేసిండు. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే పెట్టిండో దాన్ని తీసేయడమే రేవంత్ రెడ్డి పని. అంటే మార్పు అంటే ఏం మార్పు తెలుసా? పాలనలో మార్పు కాదు, కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు తీసేయడం ఈయన మార్పు. కేసీఆర్ దళిత బంధు పెట్టిండు, నేను దళిత బంధు తీసేస్తా. కేసీఆర్ బీసీ బంధు పెట్టిండు, నేను బీసీ బంధుని తీసేస్తా. కేసీఆర్ తెలంగాణ తల్లి స్తూపాన్ని తయారు చేసిండు, ఆ స్తూపంలో మార్పు తీసుకొస్తా. కేసీఆర్ తల్లి రూపాన్ని తీసుకొచ్చిండు, ఆ రూపాన్ని మార్చేస్తా. అంటే అదే కదా, ఇప్పుడు కేసీఆర్ ఏది చేస్తే దాన్ని మార్చడమే ఈ ప్రజాపాలన యొక్క మార్క్. ఇది ఇవాళ 100% జరుగుతున్న తీరు కూడా అదే కనపడుతుంది కదా. కేసీఆర్ సంబంధించినటువంటి ఒక్క పథకం ఏదైతే ఉందో ఇవాళ రైతు బంధు అండి. రైతు బంధు సంబంధించి గత ప్రభుత్వంలో మేము ఉపేందర్ 72,000 కోట్లు ఇచ్చినామండి. 72,000 కోట్ల రూపాయలు 68 లక్షల మంది రైతాంగానికి మేము ఇచ్చినాం. ఏ వర్గాలకు ఇచ్చిరనేది కూడా చెప్తే బాగుంటుంది. అంటే చెట్లు, కొండలు, గుట్టలు, పుట్లు, అది తప్పు ఆలోచన. ఆ తప్పుడు ఆలోచన. ఎస్సీలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎస్టీ మంది ఎంత రైతులు ఉన్నారు, బీసీలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఓసీలు ఎంతమంది రైతులు, ఆ లెక్కలు చెప్పని చెప్తాను నీకు నేను. ఇవాళ 100% రైతు అనేవాడు పేదవాడే. రైతు వ్యవసాయం చేస్తే చాలు, రైతు బంధు ఇవ్వాలి. ఇంటలెక్చువల్స్ జనరల్గా సాధారణంగా అబద్ధాలు చెప్పరు, కానీ మీరు దీన్ని నేను చెప్పేదాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే రైతు బంధు అనేది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయిందంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకైందంటే నేషనల్ హైవేలకు రైతు బంధు ఇచ్చిరు, పెట్రోల్ బంకు రైతు బంధు ఇచ్చిరు, వాగులకు ఇచ్చిరు, వంకలకు ఇచ్చిరు, చెరువులకు ఇచ్చిరు, గుట్టలు. అది తప్పు అంటాను నేను. ఇవాళ తేల్చా ఉంటాను కదా నేను. ఇవాళ తేల్చాలి కదా. ఏదో పెద్ద ప్రకటనలు చేసిరు కదా, అక్కడ ఇచ్చిరు ఇక్కడ ఇచ్చిరు, తేల్చిరా? ఈ 16 నెలల్లో తీసుకోమని చెప్పండి, వాపస్ తీసుకోమని చెప్పండి. ఎవరికైతే ఇచ్చిరని మీరు అంటారు కదా, మేము వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చిరని చెప్పేసి మా మీద అసత్య ప్రచారం చేసిరు కదా. ఆ వాగులు వంకలు అసత్య ప్రచారం చేసినట్టు వాటిని తేల్చండి. వాటిని మీరు రీప్లేస్ చేసుకోండి. వాటి రీకలెక్ట్ చేయండి అంటే పైసల్ని. దమ్ము ధైర్యం ఉంటే. అది చేత కాదు మీకు. ఊకనే బదనాం చేసడం, ఆ బట్టగాలు చేసి మీదేయడం, దుష్ప్రచారం చేయడమే కదా మీరు చేసింది. మీరు చెప్పారు కదా ఇదే ఎలక్షన్స్ ప్రచారంలో 16 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారులకు ముందు ఏం చెప్పారు? కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండని చెప్పేసి మాట్లాడారు. జరిగిందే 90,000 కోట్ల బ్రదర్. 90,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేము ప్రారంభిస్తే లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మీరే అన్నారు. మరి ఆ లక్షల కోట్ల అవినీతి అని తేల్చిరా? 16 నెలల్లో కేసీఆర్ని జైలేస్తాం, కేటీఆర్ని జైలేస్తాం, కేసీఆర్ కుటుంబాన్ని అంతా జైలేస్తాం అని మాట్లాడినటువంటి దద్దమ్మలు సన్నాసులు ఈ 16 నెలల కాలంలో ఏమైనా తేల్చిర్రా? జైలుకు పోవాలని ఆశ కాదు బ్రదర్. అబద్ధాలను ప్రచారం చేసి సిల్వలు పలవలుగా ప్రచారం చేసి కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని హననం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఏమన్నారు? కేటీఆర్ మీద అనేక ఆరోపణలు, ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి టెండర్లో కూడా అవినీతి అని చెప్పేసి మాట్లాడారు. తేల్చిర్రా బ్రదర్ నేను అంటాను. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో హస్తం ఉందని చెప్పేసి అన్నారు. ఏమన్నా తేల్చిర్రా బ్రదర్? నేను ఏమన్నా బ్రదర్, ఇప్పుడు 16 నెలలు అవుతుంది కదా, నువ్వు ఏమైనా తేల్చినవా? ధరణి గురించి అయితే చాలా దుష్ప్రచారం చేసి బ్రదర్. ఇవాళ అదే ధరణిని భూభారతిగా తీసుకొచ్చి ఇవ్వాలి. నేను చెప్తాను, ధరణిలో 36 మాడ్యూల్స్ ఉంటే దీంట్లో 6 మాడ్యూల్స్ కానీ 5 మాడ్యూల్స్ కానీ మార్చిర్రు. అలా ఏదుందో ఇలా అదే ఉంది, ఈ తేడా లేదల్లా. దాని పేరు మార్చి పుస్తకం యొక్క రంగు మార్చడం కోసమే ఇలా భూభారత్ అనే ఒక యాప్ తెచ్చేది తప్ప దాంట్లో కొత్త కథ ఏముందల్లా. సేమ్ అలా ఏ ఉన్నాయో దీంట్లో గయ్యే ఉన్నవి. ఇవాళ నేనేమంటే ధరణి మీద కూడా పెద్ద ఆరోపణలు చేసినారు. లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతమైనవి మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా ఆక్రమించిందని చెప్పేసి మాట్లాడినారు. తేల్చి రబ్బర్ నేను అంటాను. ఇవాళ ఈ 16 నెలల కాలంలో మీరు సుమారు ఒక 13-12 ఆరోపణలు చేశారు కేసీఆర్ గారి కుటుంబం పైన. తీవ్రమైన ఆరోపణలు, నిత్యం అదే ఆరోపణలు, రోజు ఇదే ఆరోపణలు. గడిలను బద్దలు కొట్టాలి మొత్తం కూడా. కేసీఆర్ గారు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ సెక్రటరీకి రాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడని చెప్పేసి మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? హోమ్ ఫర్ వర్కే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమంటారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆయన సెక్రటరీకి వస్తున్నా అనుకుంటున్నావా? సెక్రటరీ పరిపాలన చేస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమే. ఎక్కడిది? జూబ్లీ హిల్స్ లో కట్టుకున్నటువంటి బంగ్లా ఉందో అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తుండే. అప్పుడప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తుండే. సెక్రటరీ పోతున్నా అనుకుంటారా మీరు? మరి ఈయన ఏమనాలి? నేను ఇలా గతంలో 18 గంటలు కష్టపడుతున్నాను నేను. మరి 18 గంటలు కష్టపడితే ఆదాయం రావాలి కదా. ఇన్ని నెలల్లో ఒక్క రోజు కూడా నేనేమంటే 18 నెలలు నువ్వు కష్టపడ్డావు, 18 గంటలు నువ్వు కష్టపడ్డైతే ఆదాయం ఏది? ఆదాయం ఎందుకు కిందికి పోతుంది?
రాష్ట్రం ఎందుకు అధోగతి పాలవుతుంది, అప్పులు ఎందుకు పుడతలేవు, రైజింగ్ తెలంగాణ ఎందుకు లూజింగ్ తెలంగాణ అవుతుంది, సెలవులు ఇటు నువ్వు పని చేస్తున్నావా, ఇవాళ ఇటును అనుముల కుటుంబం యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి కానీ తెలంగాణ ఆదాయం తగ్గుతుంది. కారణం ఏందంటున్నాయి, ఇవాళ అమృత్ టెండర్లు సంబంధించి మీ బామార్దికి వస్తవి, మీ సుజన్ రెడ్డి అనే బామార్దికి వస్తవి. అదేవిధంగా నీ ఇయ్యంపుడు అయితే వెంకరెడ్డి ఎవరుతుండ్రో ఎన్ని లక్షల కోట్ల రైట్ ఆఫ్ అవుతుంది, ఎన్ని వేల కోట్ల సంథింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి రైట్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా నీ కొండలరెడ్డివి, నీ జగదీశ్వర్ రెడ్డికి, నీ తిరుపతి రెడ్డికి ఆస్తులు పెరుగుతాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో 1000 ఎకరాల భూములు కొనుక్కుంటారు. ఇవాళ అనుముల కుటుంబం యొక్క ఆస్తులు పెరుగుతున్నవి, తెలంగాణ ఆస్తులు మాత్రం తగ్గుతా ఉన్నవి, తెలంగాణ బడ్జెట్ తగ్గుతూ ఉంది, తెలంగాణ మాత్రం అప్పుల పాలవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. 153,000 కోట్లు గతంలో అన్నావు కదా, కేసీఆర్ అప్పులు చేసిండు, నువ్వేం చేస్తున్నావు, వేయాలను నువ్వు తిప్పలు పడుతున్నావు అప్పుల కోసమే కదా. 153,000 కోట్ల అప్పులు చేసినావు కదా. నీవు ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నావు సిగ్నేచర్ స్టూడియో ద్వారా, మేము ఒకవేళ 4,17,000 కోట్లు కేసీఆర్ నాయకత్వంలో అప్పు జరిగితే కాళేశ్వరం నాటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు కట్టినాం, 72,000 కోట్ల రైతు బంధు ఇచ్చినాం. ఇవాళ లక్ష ఇటును ఓళ్ళు చెప్పారు బ్రదర్, నేను అంటాను ఇవాళ మల్లన్న సాగర్ ఉందంటే ఉపయోగం లేనట్ట. బసవాపురం రిజర్వాయర్ మీరు చూసిరండి, తెలంగాణలో యాదాద్రి పక్కనే ఉంటుంది బసవాపురం రిజర్వాయర్. అదేవిధంగా అన్నపూర్ణ రిజర్వాయర్ చూసిరండి, కొండపోచం రిజర్వాయర్ చూసిరండి. ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే కదా. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకటేనా, అదేనా? అది కాదు కదా, మాత్రాన ప్రాజెక్ట్ పనిచేయదు అన్నట్టు. ఉపేందర్ గారు ఇవాళ కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే చూపెడుతూ ఈ దృష్టిపాత్రం ఏది చేస్తూ ఉండో ఇది శుద్ధ అబద్ధము. కాళేశ్వరం అనే సంబంధించిన ప్రాజెక్టులో బ్యారేజీలు ఉన్నవి, దాంట్లో రిజర్వాయర్లు ఉన్నవి, పంప్ హౌజులు ఉన్నవి, పవర్ స్టేషన్స్ ఉన్నవి, అన్ని కాలువలు ఉన్నవి, ఇన్ని రకాల వ్యవస్థ కలిపితే కాళేశ్వరము. ఓన్లీ మేడిగడ్డలో జరిగినటువంటి చిన్న లోపాన్ని ఇలా బూచిగా చూపెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పేసి మాట్లాడేటువంటి దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం ఏమనాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సుమారుగా నేను చెప్తా ఉన్నా బ్రదర్, నేను అంటా ఉన్నాను ఇవాళ 100% చెప్తా ఉన్నాను, ఈ ముఖ్యమంత్రికి పాలన చేతగాక పగ్గాలను గాలి కొదిలేసి ఇవాళ మంత్రుల మధ్య సమన్వయం లేక అవినీతితో అల్లాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితోటి ఆవురు అంటుంది. ఏం మాట్లాడారండి వీళ్ళు, నోరు కట్టుకుంటే అన్నాడు కాంగ్రెస్కు పరిపాలన చేత కాదని చెప్పేసి కేసీఆర్ మాట్లాడితే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు దేశాన్ని 60 సంవత్సరాలు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి విశేష అనుభవం ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కూడా వెళ్ళామని చెప్పేసి మాట్లాడారు. బ్రదర్ ₹1 అవినీతి చేయము, నోరు కట్టుకున్నామని చెప్పేసి అన్నారు బ్రదర్. ఇలా ఓరు నోరు తెలిసిరు బ్రదర్, ఇలా ఓరు నేరు తెలిసిరు, ఓరు నోరు కట్టుకుంటారు, ప్రజల నోరులేమో కడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు సహచరులు అందరూ నోరు తెరిచి ఇవాళ దండుకుంటా ఉన్నారు. 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కలతలేరు బ్రదర్ సెక్రటరియట్లో. నేనన్నమాట కాదు ఇది, నేనన్న దూదిమెట్ల బాలయ్య యాదవ్గా భారత రాష్ట్ర సమితి అంటలు ఇవ్వాలి. నేను ఇవాళ మీ పార్టీ నాయకులే, మీ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధి రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఏం చెప్పిండు, 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కదులుతలేని చెప్పేసి మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ చుట్టూ సుమారు 505 కోట్ల రూపాయలండి. 505 కోట్లు ఏ రంగంలో రావాలని చెప్పేసి చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు బిల్లులు చేసినట్టు చిన్న కాంట్రాక్టర్లు ధర్నా చేసిరండి. ధర్నా చేస్తూ చెప్పిరు వాళ్ళు, మేము కూడా 10 లక్షలు 20 లక్షలు వర్క్ చేసిన వాళ్ళకు కూడా 20% కమిషన్ ఇలాంటి మేమేడ బత్తరు ఉన్నాయని చెప్పేసి సెక్రటరీలో ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఏం చెప్పాలి, నేను భారత రాష్ట్రం చెప్తుంది ఈ అలిగేషన్ అన్ని కూడా కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నీ పాలన బాగలేదు, నా కార్యకర్త చచ్చిపోయిందని చెప్పేసి హోం శాఖ నీ దగ్గర ఉంది ముఖ్యమంత్రి, ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీ జీవన్ రెడ్డి అడిగిండు. నువ్వు చేసిన కులగన్న తప్పుల తడకగా ఉందని చెప్పి దీన్ని కాల్ చేయండి అని చెప్పేసి నీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య చెప్పిండు. అదేవిధంగా నీ దాంట్లో 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైలు కదులుతలే అని చెప్పేసి నీ ఎమ్మెల్యే అనిరుద్ధి చెప్పిండు. మేము చెప్పలే, ఇవన్నీ కూడా మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, మీ మంత్రులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆగలేక నువ్వే కూడా చెప్తా ఉన్నావు. ఏమని చెప్తున్నావు, ఒక్కరు సహకరిస్తలేరు, నన్ను ఎవ్వరు పని చేయనిస్తలేరు, కాళ్ళ కట్టబెడుతురు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇక రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ ఇవ్వగానే నిన్న ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు లేకపోవడం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పేసి దానికి తార్కాణమే బీఆర్ఎస్ రైతోత్సవ సభకు తరలి వచ్చిన చీమ పుట్టలో నుంచి చీమలు ఎట్లయితే తరలి వస్తాయో ఆ విధంగా చీమల పుట్టల్లాగా తరలి వచ్చినటువంటి ఆ ప్రజానికమే నిదర్శనం. కేసీఆర్ నాయకత్వం మళ్ళీ తెలంగాణకు రావాలని చెప్పడానికి ఎంతమంది జనమండి. ఇవాళ ఎటువంటి
ఎండలో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద ఎత్తున 10 లక్షల పైసలకి జనాలు కదిలి వచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవాళ ఎందుకు గదిలో వస్తూ ఉన్నారు? పండు ముసలి గదిలో వచ్చింది, పసి పిల్లవాడు కూడా గదిలో వచ్చిండు. దాదాపు 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటారు, వాళ్ళ కాడ పైసలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నేను ఏమన్నా బ్రదర్, కాంగ్రెస్ పార్టీ కాడకు బొచ్చడి పైసలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు? వివేక్ తక్కువ ఉన్నాడా? వాళ్ళ దాంట్లో మంత్రులు తక్కువరా, ఎమ్మెల్యేలు తక్కువరా? ఎవరు తక్కువ లెక్క పెడదామా? మేము ఎక్కున్నాం వాళ్ళు ఎక్కువ, అది కాదు బ్రదర్. మేము గతంలో ప్రజల కోసం మేము పనిచేసినాం, వీళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత పనుల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇలా రైతు బంధు మేము రైతుల కోసం ఇస్తే ఆ రైతు బంధులో 2,500 కోట్లు వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఇస్తూ ఉన్నారు. ఇలా మంత్రులు టెండర్లు వేస్తూ ఉన్నారు, మంత్రులే పనులు చేస్తూ ఉన్నారు, మంత్రులే ఆ ఖజానాను ఖాళీ చేస్తూ ఉన్నారు. వాళ్ళే మంత్రులు, వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇలా పైసలన్నీ కూడా ఎడిపోతున్నాయి. తెలంగాణ బడ్జెట్లో ఉన్న ఖజానా అంతా కూడా ఎడిపోతుంది, మంత్రుల ఖాతాలకు పోతూ ఉంది. ఇక మంత్రులే కాదు, ఇలా లక్ష్మీ మంత్రులు కూడా వచ్చారట. మంత్రులుగా ఇప్పుడు వాళ్ళ భార్యలు కూడా మంత్రులుగా చేసే పరిస్థితి. ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సమాజంలో. ఆర్థిక మంత్రి దగ్గర పోయినా, ఏ మంత్రి దగ్గర పోయినా, ఎక్కడ పోయినా కూడా పైసలు ఈ బిల్లు ఇవ్వమంటే 20% కమిషన్ ఇస్తామే చేస్తామని చెప్పేసి మాట్లాడుతారట. 20% కమిషన్ ఎందుకే, నేను ఎమ్మెల్యే గెలిచిన కానంటే లేదు భయ్ రాహుల్ గాంధీకి పంపాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. ఇలా విమానం ఎక్కేది దిగేది ఎవరి కోసం? రాహుల్ గాంధీ మూటలు ఇవ్వ కోసమే. మూటలు బంద్ అయినాయి కాబట్టి ఆడ అపార్ట్మెంట్ బంద్ అయింది. ఇలా చక్కదైన పరిపాలన బాగాలేదు కాబట్టి అపార్ట్మెంట్ బంద్ అయింది. కాబట్టి అపాయింట్మెంట్ లేక ఇలా ఏది పడితే అది మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో ఉద్యోగ సమాజాన్ని కించపరిచేటట్టున్నది, తెలంగాణ సమాజాన్ని కించపరిచేటట్టుంది. ఇలా ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఎవరిని మెప్పు పొందడం కోసం ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒకవైపు ఏమో దావోస్ పోతున్నా, సింగపూర్ పోయినా, దక్షిణ కొరియా పోయినా, అక్కడ పోయినా ఇక్కడ పోయినా లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఒకవైపు ఏమో రాష్ట్రంకి వచ్చే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం అంతా కుదిలైంది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల పాలైంది. వస్తారా బ్రదర్? నేను అంటాను, ఇవాళ ఎవరైనా నాకు అప్పులు ఉన్నాయంటే ఎవడన్నా నీ దగ్గర ఇంటికి వస్తారా? ఎవడన్నా ఆడంగా చూసి అటే పోతాడు. ఇవాళ నువ్వు తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ ఇంత మంచి తెలంగాణ నీకు అప్పచెప్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ పరిపాలన చేత కాకపోతే తెలంగాణ మీద ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు? లేదా దిగిపో, నువ్వు దమ్ముంటే దిగిపోతే నీ కాంగ్రెస్లో ఇంకోటి ముఖ్యమంత్రి అవుతారు. నువ్వు చేత కాకపోతే చేయబడి, లేకపోతే ఇంకో బాధ కూడా కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ఏమైనా అధిష్టానం ఏమైనా చేసిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా అధిష్టానం ఏమైనా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ఏమైనా చేస్తే ఏమైనా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నాడా? ఇవన్నీ కారణాలు కనపడతా ఉన్నాయి.